రియల్ అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు, ఇదే పదే పదే చెప్పుకునే మాట. కానీ ఆయన అడ్మినిస్ట్రేషన్లో లోపం వస్తుందా, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ అదుపు తప్పేసిందా, లేదా ఆయన కావాలని చేస్తున్నారా? నిన్న క్యాబినెట్ మీటింగ్ సందర్భంగా ఉద్యోగుల మీద ఎవరైతే మంత్రుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికల్లో వచ్చింది, బ్రేకింగ్ న్యూస్లో వచ్చింది. ఆ మంత్రులు ఎవరు సరిగ్గా పనిచేయట్లేదు, బాధ్యతగా పనిచేయట్లేదు, ఇట్లయితే నేను ఊరుకోను, కఠినంగా వ్యవహరిస్తాను అన్నట్టు. అంటే మంత్రులందరూ అసమర్థులైతే అప్పుడు ప్రభుత్వం సమర్థత ఎట్లా ఉంటుంది? మంత్రులు అసమర్థులైనప్పుడు ప్రభుత్వం సమర్థంగా పనిచేయనట్టే కదా. మరి అడ్మినిస్ట్రేషన్ బాగుందని ఎట్లా చెప్తారు? ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు వాళ్ళ ఈ పాస్బుక్లు పంపిణీకి సంబంధించి జగన్ బొమ్మలు తీసేసి రాజముద్రతో పాస్బుక్లు, దాని మీదన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు సరిగ్గా పనిచేయట్లేదు, ఎట్లయితే కఠిన చర్యలు తీసుకుంటాను, ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయట్లేదు, ఎట్లయితే ఎట్లా అన్నటువంటి ప్రశ్న. ఉద్యోగి సరిగ్గా పనిచేయట్లేదు, ఎమ్మెల్యే సరిగ్గా పనిచేయట్లేదు, మంత్రులు సరిగ్గా పనిచేయట్లేదు, ముఖ్యమంత్రి అప్పుడు సరిగ్గా పనిచేస్తున్నట్టు ఎట్లాగా? ఎందుకంటే ఆయన టీమే వీళ్ళందరూ సరిగ్గా పనిచేస్తున్నారు కదా. ఆయన ఫీల్డ్లో కూర్చుని పనిచేసేది ఏమి ఉండదు కదా. కాబట్టి ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుంది? అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూరా, లీడర్షిప్ ఫెయిల్యూరా, లేకపోతే కేవలం ఇది ఏదన్నా తప్పు జరిగితే అది అధికారుల మీదకి, మంత్రుల మీదకి తోసేసి, ఎమ్మెల్యేల మీదకి తోసేసి తను కరెక్ట్ అని చెప్పేటటువంటి ప్రయత్నం. ఇది అర్థం కావాల్సిన అంశం, చర్చ జరగాల్సిన అంశం.